పిఠాపురం పట్నం ఆర్ఆర్ బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. అండర్-10 నుంచి అండర్-15 జట్లలో ఇండియన్ రౌండ్, రికార్వో, కాంపౌండ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జేఎన్ఎస్ గోపాలకృష్ణ, పి లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 24, 25 తేదీల్లో విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించేలా జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. అలాగే ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా వచ్చిన పిఠాపురం మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి అల్లవరపు నగేష్, జనసేన పార్టీ నాయకుడు మార్నిడి రంగబాబు, ఆర్ఆర్ బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు మీడియాతో మాట్లాడారు. కోచ్ లక్ష్మణరావు మరియు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్చరీ పోటీలు, జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో సెలక్షన్స్ జరిగాయి. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులంతా రేపు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభను కనబరచాలని మనస్ఫూర్తిగా పిల్లల్ని ఆశీర్వదిస్తూ చేసినటువంటి మా కాలేజీ ప్రిన్సిపల్ కేశవరావు గారు, మా గురువు గారు కేశవరావు గారికి, అలాగే ప్రసాద్ మాస్టర్ గారికి, పద్మనాభం గారికి, నా తోటి నాయకులందరికీ కూడా నగేష్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్రీడారంగంలోని పిఠాపురాన్ని ప్రగతి పదంలో తీసుకురావడానికి మన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏం కావాలో అన్ని రకాల అన్నీ కూడా పూర్తి చేస్తామని, క్రీడల్లో పిఠాపురాన్ని ప్రథమ స్థానంలో ముందు పెడతామని తెలియజేసుకుంటూ లక్ష్మణ్ గారికి మా తోటి ఏ విధంగా సహకారాలు కావాల్సి మేము తోడ్పాటు ఇస్తామని తెలియజేస్తాం. పథకం ఎక్కితే కంపల్సరీగా వారికి మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్ సీట్ కూడా ఈ మధ్య ఇవ్వడం జరుగుతుంది. మరి జ్యోతి సురేఖ ఆల్రెడీ గవర్నమెంట్లో డిప్యూటీ కలెక్టర్ కేడర్లో ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మన రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి కూడా రేపు ఒలింపిక్స్ జరగబోయేటువంటి పోటీల్లోకి, అదేవిధంగా ఈ పిల్లలు కూడా ఏనాటికైనా సరే మన పిఠాపురానికి గుర్తుండేలాగా ఈ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయిలో పోటీలు ఎక్కుతాయని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించినటువంటి పిఠాపురం పెద్దలందరూ కూడా వారికి చాలా స్థాయిలో వెళ్ళాలని చెప్పి మేమందరూ కూడా కోరుకుంటున్నాం. అలాగే మాకు పిఠాపురానికి ఇప్పుడు వచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా వస్తున్నారు కాబట్టి పిల్లలు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా గెలుపొంది సర్టిఫికెట్స్ అయితే, మెడల్స్ అయితే ఆయన చేతుల మీదుగా అందుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. దీనికి కృషి చేస్తున్నటువంటి లక్ష్మణ్ గారికి పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున, మన ఊరు మన బాధ్యత తరఫున ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అండర్-13, అండర్-15 ఏజ్ కేటగిరీకి సంబంధించి జిల్లా స్థాయి పోటీలు పిఠాపురంలో నిర్వహించడం, ఈ యొక్క ఆర్ఆర్ బిహెచ్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మరి ప్రిన్సిపల్ గారు అయినటువంటి వి కేశవరావు గారు ఒక సహకారంతో ఇక్కడ పోటీలు నిర్వహించాం. ఈ పోటీలు నిర్వహించి ఇందులో ప్రతిభ కనపరిచిన వారిని ఈ నెల 22 నుంచి 24 వరకు విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టును ప్రాతినిధ్యం